హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఎగ్జామ్ ఛాంపియన్ యాప్లో ఫ్లాష్ కార్డులు ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ఫ్లాష్ కార్డులు ఎలా మెమరైజ్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ మనం ఎగ్జామ్ ఛాంపియన్ యాప్ని ఓపెన్ చేద్దాం. ఎగ్జామ్ ఛాంపియన్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. ఇది ఎగ్జామ్ ఛాంపియన్ యాప్ ఓపెన్ అవ్వగానే ఈ విధంగా కనిపిస్తుంది. వీడియోస్, క్రియేట్ ఎంసీక్యూ, డౌన్లోడ్ ఎంసీక్యూ, అటెంప్ట్ టెస్ట్ అని చూపిస్తుంది. మనకి ఇక్కడ ఫ్లాష్ కార్డ్ అని ఎక్కడ కనపడదు, కానీ ఫ్లాష్ కార్డ్స్ ఈ యాప్లో ఉన్నాయి. ఫ్లాష్ కార్డ్స్ ఎక్కడున్నాయంటే ఎంసీక్యూ యాప్లోనే ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం అటెంప్ట్ టెస్ట్ కొడతాం. అటెంప్ట్ టెస్ట్ కొడితే నో క్వశ్చన్స్ ఫౌండ్ అని వస్తుంది. సో మనం ఒక టెస్ట్ని డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ ఎంసీక్యూ అని ఉంది, అది క్లిక్ చేసి డౌన్లోడ్ చాప్టర్ వైజ్ ఎంసీక్యూ టెస్ట్ దగ్గర క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఏదైనా ఒక మెయిల్ని సెలెక్ట్ చేసుకోమని ఉంటుంది. ఏదైనా ఒక మెయిల్ని సెలెక్ట్ చేస్తున్నాను, ఓకే చేస్తున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా డౌన్లోడ్లోకి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ వీడియోస్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, జనరల్ నాలెడ్జ్, గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్, మ్యాథ్స్ ప్రాక్టీస్ హబ్, స్కూల్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. స్కూల్ ఎగ్జామ్స్ని టచ్ చేస్తున్నాను. ఏపీ ఎస్సీఆర్టీ, ఏపీ వాళ్ళకైతే ఏపీ సెలెక్ట్ చేస్తున్నాను. అందులో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నాయి. 8th క్లాస్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. 8th క్లాస్లో మ్యాథమెటిక్స్లో 1 to 8 లెసన్స్ కింద 1 to 8 లెసన్స్ ఉంది కదా, అది సెలెక్ట్ చేస్తున్నాను. అది సెలెక్ట్ చేసినట్లయితే అవన్నీ కూడా మన యాప్లోకి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. అన్నీ ఇంపోర్ట్ చేసుకున్నాం యాప్లోకి. ఇక్కడ ఓపెన్ విత్ అని ఉంది, ఎగ్జామ్ ఛాంపియన్ అని సెలెక్ట్ చేసేసి ఓపెన్ విత్ దగ్గర ఎగ్జామ్ ఛాంపియన్ కనిపించకపోతే సైడ్ 3 డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ దగ్గర క్లిక్ చేసినట్లయితే అప్పుడు ఎగ్జామ్ ఛాంపియన్ యాప్ కనిపిస్తుంది. ఆ యాప్ని టచ్ చేయడం ద్వారా ఈ ఎగ్జామ్స్ని యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ న్యూ అని చెప్పేసి టచ్ చేయండి. క్రియేట్ అని చెప్పేసి అనండి. అక్కడ ఏ పేరు ఉంటే ఆ పేరుతో క్రియేట్ అయిపోతుంది. కేవలం జస్ట్ 1 సెకండ్లోనే మొత్తం సబ్జెక్ట్ చాప్టర్స్ అన్నీ 1 సెకండ్లోనే మనకి ఇంపోర్ట్ అయిపోతాయి. సరే, ఇప్పుడు మనము 8th క్లాస్ చాప్టర్స్ ఇంపోర్ట్ అయ్యి ఒకసారి చూద్దాం. ఇప్పుడు యాప్ని మళ్ళీ ఓపెన్ చేసినట్లయితే అటెంప్ట్ టెస్ట్ కొట్టినట్లయితే ఇక్కడ చూడండి, రేషనల్ నెంబర్స్, లీనియర్ ఈక్వేషన్స్, ఇట్లా చాప్టర్స్ నేమ్స్ అన్నీ ఉన్నాయి కదా. కింద చూడండి, కింద 55 క్వశ్చన్స్ అని ఉంది. ఫస్ట్ రేషనల్ నెంబర్స్ అనే చాప్టర్ చూస్తున్నాను. 55 క్వశ్చన్స్ అని ఉంది. 22 ఫ్లాష్ కార్డ్స్ అని ఉందన్నమాట. ఇప్పుడు మనం ఫ్లాష్ కార్డ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఫ్లాష్ కార్డ్స్ అంటే ఫార్ములాస్ కానీ చిన్న బిట్స్ కానీ ఒక కార్డు ఫ్లాష్ కార్డ్స్ రూపంలో మనం తయారు చేసుకుంటూ వాటిని మనము పదే చదవడం వల్ల మెమరైజ్ చేసుకోవచ్చు. ఎక్కువ కాలం గుర్తుండే విధంగా వాటిని మనం చదువుకోవచ్చు. సో ఇక్కడ ఫ్లాష్ కార్డ్స్ అనేది ఏంది చూద్దాం. సరే, ఇక్కడ మనకి రేషనల్ నెంబర్స్ అనేటువంటి చాప్టర్ని టచ్ చేసినట్లయితే ఇక్కడ మనకి అటెంప్ట్ టెస్ట్, యాడ్ క్వశ్చన్స్, ఎడిట్ క్వశ్చన్స్, క్రియేట్ పీడిఎఫ్, ఫ్లాష్ కార్డ్స్ అని వచ్చింది. లాస్ట్లో ఫ్లాష్ కార్డ్స్ అని వచ్చింది. ఇప్పుడు ఫ్లాష్ కార్డ్స్ని టచ్ చేస్తున్నాను అనమాట. ఫ్లాష్ కార్డ్స్ని టచ్ చేస్తే ఫ్లాష్ కార్డ్స్లోకి వచ్చేసింది అనమాట. ఇక్కడ చూడు, ఇవి ఫ్లాష్ కార్డ్స్. ఫార్ములాస్ అని ఉంది. 22 కార్డ్స్ ఉన్నాయి. మొత్తం 22 ఉన్నాయన్నమాట. ఫార్ములాస్ కానీ చిన్న బిట్స్ కానివ్వండి, ఈ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో 22 ఉన్నాయన్నమాట. బిఫోర్ వీఆర్ గోయింగ్ టు రైట్ ద ఎగ్జామినేషన్ ఆర్ అటెంప్ట్ ద ఎంసీక్యూ టెస్ట్, వీ హ్యావ్ టు అటెంప్ట్ ద ఫ్లాష్ కార్డ్స్ కంపల్సరీ. ఎందుకనంటే ఫ్లాష్ కార్డ్స్ అనే వాటిలో ఫార్ములాస్ ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి. కాబట్టి వీటిని ముందు మనం అధ్యయనం చేసిన తర్వాతనే ఎంసీక్యూలు కానీ తర్వాత ప్రాబ్లమాటిక్ సాల్వ్ చేయడానికి మనం వెళ్ళాలి. సో ఇప్పుడు ఫ్లాష్ కార్డ్స్ చూద్దాం. ఫార్ములాస్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ టచ్ చేసినట్లయితే ఫార్ములాస్ అనేదాన్ని టచ్ చేసినట్లయితే మెమరైజ్ ఫ్లాష్ కార్డ్స్ అని వస్తుంది. యాడ్ ఫ్లాష్ కార్డ్స్, కార్డ్ సెట్ అని వస్తుంది. ఇప్పుడు మెమరైజ్, మనం ఆల్రెడీ ఇక్కడ ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి మెమరైజ్లోకి వెళ్దాం. మెమరైజ్ ఫ్లాష్ కార్డ్స్లోకి వెళ్ళేస్తే ఇక్కడ గాట్ ఇట్ అని చెప్పేసి ప్రెస్ చేయండి. ఇవి ఫ్లాష్ కార్డ్స్ అనమాట. ఈ ఫ్లాష్ కార్డ్స్ పైన టాప్లో షఫుల్ అనే బటన్ ఉంది. షఫుల్ అంటే అవి మిక్సింగ్ చేస్తుంది. వెనకవి ముందు వెనక ఆర్డర్ ప్రకారం కాకుండా, లేదనుకుంటే మామూలుగా ఆర్డర్ ప్రకారం ఇస్తుంది. షఫుల్ తర్వాత నెక్స్ట్ బటన్ వచ్చేసి ఇక్కడ ఆడియో బటన్ ఉందన్నమాట. ఆడియో బటన్ టాప్లో షఫుల్ తర్వాత ఆడియో బటన్ ఉంది. అది క్లిక్ చేస్తే కనుక చదువుతుందన్నమాట. ఒకసారి చూద్దాం. Are rational numbers closed under division, non-zero divisor? ఆ విధంగా చదువుతుందన్నమాట. అది మనకు అవసరమైతే వాడుకోవచ్చు, లేకపోతే వదిలేద్దాం. సరే, ఇప్పుడు మనకి ఆర్ రేషనల్ నెంబర్స్ క్లోజ్డ్ అండర్ డివిజన్, నాన్ జీరో డివైజర్ చేత రేషనల్ నెంబర్స్ అన్నీ కూడా డివిజన్ని పాటిస్తాయి. అంటే దానికి ఆన్సర్ ఎందుకు చూద్దాం మనం. ఎస్, ది కోషియంట్ ఆఫ్ ఎనీ 2 రేషనల్ నెంబర్స్ డివైజర్ ఈజ్ 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని ఇచ్చిందనమాట. ఆర్ రేషనల్ నెంబర్స్ క్లోజ్డ్ అండర్ డివిజన్ అని అడుగుతుంది.
ఎస్ ద కోషియంట్ ఆఫ్ ఎనీ టూ రేషనల్ నెంబర్స్ డివైజర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఏ రేషనల్ నెంబర్ అంటుంది అనమాట. ఈ ఆన్సర్ మనం ఇది ఆన్సర్ రావాలంటే ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ మీదనే టచ్ చేసినట్లయితే ఆన్సర్ వస్తుందన్నమాట. ఈ ఆన్సర్ మనం కరెక్ట్ చెప్తే కరెక్ట్ అని చెప్పేసి టిక్ చేస్తాము, రాంగ్ చెప్తే కనుక రాంగ్ అని టిక్ చేస్తాం అనమాట. ఆ రేషనల్ నెంబర్స్ క్లోజ్డ్ అండర్ సబ్స్ట్రాక్షన్ అని వచ్చింది, ఎస్ అని వచ్చింది. ఇప్పుడు మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ చెప్పినట్టయితే ఎస్ రాంగ్ అని క్లిక్ చేస్తాము, లేకపోతే కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఎస్ అని కరెక్ట్ అని కొట్టుకుంటాము, రాంగ్ ఆన్సర్ చెప్పినట్లయితే రాంగ్ అని టిక్ చేస్తాం అనమాట. అట్లా ఇవన్నీ కూడా ఫార్ములాస్ అనమాట. ఫార్ములాస్ రూల్స్ ఇవన్నీ ఉంటాయి. చూడండి, నేను కొన్ని కరెక్ట్ పెడుతున్నాను, కొన్ని రాంగ్స్ పెడుతున్నాను. చూడండి, కొన్ని కరెక్ట్ కొన్ని రాంగ్ పెట్టాను. మొత్తం ఎన్ని ఉన్నాయి? 22 అయిపోయినాయి. రౌండ్ చూడండి, 82% కరెక్ట్ ఆన్సర్స్ పెట్టాను, మిగిలిన వచ్చేసి రాంగ్ ఆన్సర్స్ 18% పెట్టాను. కాబట్టి రీట్రై రాంగ్ ఆన్సర్స్ అని కొట్టినట్లయితే రీట్రై రాంగ్ ఆన్సర్స్ అని చెప్పేసి కింద ఉంది కదా, ఈ రీట్రై రాంగ్ ఆన్సర్స్ అని చెప్పేసి ప్రెస్ చేసినట్లయితే చూడండి ఆ రాంగ్ ఆన్సర్స్ వరకు మళ్ళీ వస్తాయి. అంటే చూడండి, ఇక్కడ 4 వచ్చేసి కార్డు 1 ఆఫ్ 4 ఆన్సర్స్ రాంగ్ వచ్చాయి, ఆ 4 మళ్ళీ వచ్చాయి అన్నమాట. వీటిని మళ్ళీ మనం ప్రాక్టీస్ చేయవచ్చు. ఇంతే. ఓకే, ఈ విధంగా 100% అయిపోయిన తర్వాత మనం ఇట్లా చూసినట్లయితే ఈ చాప్టర్ చూడు గ్రీన్గా మారిపోయింది. ఇందాక రెడ్ కలర్లో ఉన్నది కాస్త ఇప్పుడు గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిందనమాట. ఈ విధంగా మనము ఎన్నైతే మెమరీ చేసాం అవన్నీ కూడా గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతాయి. అదేవిధంగా ఎంసీక్యూలు కూడా ఆ విధంగా గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతాయి. ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కదా, గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.